జోడీ. ఢీ జోడీ డాన్సే కాదు అంతకు మించి. మనసు గతింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే మనసు గతింతే. ఏంటి నా గతిలో అయిపోయింది అనుకుంటున్నారా? ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి. నా బతికలు అవడంలో తప్పేం లేదులే. ఇది ఒక్కరితే నాకు తోడు నీడ అన్ని. అయ్యో చూడండి ఎంత పని జరిగింది. ఓ ఎంత క్యూట్ గా ఉన్నాడు కదా కదా శేఖర్ మాస్టర్. అవునులే, కొంతమంది కన్నా ఇదే చాలా క్యూట్ గా ఉంది. నాకు తెలుసు మీరెవరు నాకు సపోర్ట్ చేయరు, నన్ను పట్టించుకోరు. నాకు తెలుసు ఢీ జోడీలో నాకంటూ బ్రతికే ఒక ప్రాణం ఉంది. నా ప్రదీప్ ఉన్నాడు. ప్రదీప్ వచ్చి ఉదాహరిస్తాడు నాకు. భలే మంచి రోజు పసందైన రోజు. అయ్యయ్యో ఎలా బతికాడు, ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు. ఎరా స్నూపీగా బాగా పక్క చిక్కిపోయారా నువ్వు? ఏంటి భయ్యా ఇది? ఏం చేస్తున్నారు భయ్యా? చిట్టంత మనిషిని ఇక్కడ నన్ను తెలిసి ప్రతి ఒక్కడు కుక్కను ఉదాహరిస్తారేంటి? అంటే బొత్తిగా ఈ మధ్యన కుక్కకి మనిషికి తేడా తెలియదు. అయినా తాగితే నువ్వు పడతావు కానీ రష్మి ఎందుకు పడుతుంది భయ్యా? రష్మి పడిద్ది అన్నది ఎంతో రోజు ఇది తాగేస్తున్నాను. అయినా ఇవ్వకే గానీ కుక్కను ఎందుకు భయ్యా ఇబ్బంది పెడతావు? భయ్యా నన్నే ఉన్నంటే గానీ దీన్ని మాత్రం ఉండొద్దు. నా కోరికలన్నీ దీంతోనే చెప్పుకుంటాను. చెప్పుకో భయ్యా, తీర్చుకోకు. ఇంతకీ ఈ దారుణానికి కారణమైన ఆవిడేది? రష్మి చూడు, రష్మి నీకోసం పూర్తిగా దేవదాసు మారిన సుధీని చూడు. రష్మి ఏడ్చవలే, రాత్రి ఫుల్ గా దొబ్బి తాగి రోడ్ మీద వెళ్తూ దొరికిన కుక్క పిల్లని పట్టుకొని వచ్చేస్తే దేవదాస్ అయిపోయానని నమ్మేయాలా? నీకు ఎలా చెప్పాలి రష్మి? నా ప్రేమను కొంచెం ఫీల్ అవ్వ రష్మి, ప్లీజ్ రష్మి, కొంచెం ఫీల్ అవ్వ రష్మి నా ప్రేమని ప్లీజ్. ఏంటి భయ్యా ఇది? నువ్వు మరీ అడుక్కుంటుంటే ఆవిడ కాదు భయ్యా, నేను ఫీల్ అయ్యాను. అందుకే 2 రూపాయలు. ఏం మాట్లాడతావు భయ్యా? అడుగులో కనబడుతున్నా? నువ్వు పిల్ల మీద కాన్సన్ట్రేషన్ తీసేసి ఆ పిల్ల మీద పెట్టొచ్చు కదా. కరెక్ట్ కదా రష్మి? నీకు నాకంట మంచోడు ఈ ప్రపంచంలో ఎవడు దొరకడు రష్మి. పద్మావతి రావద్దన్నానుగా, ఏ తర్వాత మాట్లాడతా, వెళ్ళిపో నువ్వు. పద్మావతి ఎవరు భయ్యా? పద్మావత నాగరాజు వాళ్ళ ఆవిడ. ఏ నాగరాజు గారికి కూడా పెళ్లి అయిపోయిందా? అందరికీ అయిపోయింది. భయ్యా పద్మావతి బాగుంటదా? కామాతురానాం నా భయం నా లజ్జ. రష్మి నిజంగా చెప్తున్నాను, నీకు నాకంట మంచుడి ప్రపంచంలో కదా మొత్తం యూనివర్సిటీ ఎత్తినా దొరకడు రష్మి. పద్మావతి పద్మావతి అమ్మాయిగో ఈ బాటిల్ దగ్గర పడుకో, నీకు దండం పెడతాను. నీకు అర్థం కావట్లేదు రష్మి. చరిత్రలో పారు దేవదాసు లైలా మధ్యలో వాళ్ళ స్టోరీలే నిలిచిపోయి ఎందుకు? వాళ్ళు వేరే అమ్మాయిలతో తిరగలేదు భయ్యా, అందుకు. రష్మి ఫైనల్ గా అడుగుతున్నాను, కరెక్ట్ గా చెప్పు. నువ్వు లవ్ చేస్తావు చేయవా? నువ్వు చెయ్యను అని చెప్పాను ఈ మందంతా ఇక్కడ దాకా చచ్చిపోతానని చెప్తున్నా. రష్మి ఒక్కసారికి చెప్పి ఆలోచించకు. ఆలోచించిన ఆశాభంగం నేడే విడుదల మీ అభిమాన థియేటర్లో. రోజుకు 4 ఆటలు. వాట్ ఎ క్యూట్ పప్పీ. ఐ లవ్ యు బేబీ. ఏంటి భయ్యా ఇది? ఇందాక ఇచ్చిన 2 రూపాయలు ఇచ్చేవా? అది కుక్క కైలేవు చెప్పినందుకు ఫీల్ అవ్వలేదు, నువ్వు 2 రూపాయలు అడుగుతున్నందుకు ఫీల్ అవుతున్నా భయ్యా. ఎలాగో సెట్ కానప్పుడు 2 రూపాయలు ఎందుకు వేస్ట్ అని చెప్పి. అమ్మా 2 రూపాయలు. భగవాన్ అచ్చగారితో సాధు సాధు బిచ్చా. ఓకే, సో వాళ్ళిద్దరు వచ్చారు, వీళ్ళిద్దరు వచ్చారు, ఇంకా ఒక చైర్ ఖాళీగా ఉంది. మా 3వ జడ్జి కూడా స్వాగతం పలుకుదాం. వెల్కమ్ జానీ మాస్టర్. So let's start round number 1 for 1 lakh rupees challenge. So Sudhir, so నీకు ఇదిలోనే ఎక్కువ డబ్బులు ఉన్నాయి, సో నువ్వే లీడ్ లో ఉన్నావు కాబట్టి డెసిషన్ ఇస్ యోర్స్. ఫస్ట్ రౌండ్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? పీయూష్ అండ్ అంకిత. ఓకే, లెట్స్ వెల్కమ్ పీయూష్ అండ్ అంకిత. Oh baby, I feel like flying up, 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 up in the air. నిన్ను
చూసిన ఫస్ట్ సెకండ్ లో నేను మాయం వెతుకుతున్నా నన్ను చెయ్యవే సాయం నిన్ను చూసి చూడగానే నేను మాయం వెతుకుతున్నా నన్ను చెయ్యవే సాయం ఓ చెలి నువ్వు నాకొద్దే నన్ను నాకిస్తే సరిపోద్దే ఓ చెలి నువ్వు నాకొద్దే నన్ను నాకిస్తే సరిపోద్దే నేనెక్కడున్నానో వెతికితేవే లేదా చాలా సింపుల్ నిన్నే నాకిచ్చేవే అని లేకపోతే కన్ను తీసి నన్ను కాచే నిన్ను కన్నది ఎవడే పిస్తా 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 యాడో కోటింగ్ పిస్తా 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 కన్నది ఎవడే పిస్తా 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 యాడో కోటింగ్ పిస్తా 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 నా ఫేస్బుక్ స్టేటస్ నువ్వే నా ట్విట్టర్ ట్వీటింగ్ నువ్వే నా స్కైప్ కాల్ నువ్వే నువ్వే నా BBM నువ్వే నా ఫేస్ టైమ్ నువ్వే నా ఐఫోన్ ఐప్యాడ్ అన్నీ నువ్వేనే నా iTunes ప్లేలిస్ట్ నువ్వే దానిలో లవ్ సాంగ్ నువ్వే అది ప్లే అయ్యే స్పీకర్స్ నువ్వే నా మమ్మీవి నువ్వే నా డాడీవి నువ్వే నా ఆస్తి పాస్తి అన్ని నువ్వేనే నా దేవత నువ్వే నా దయ్యం నువ్వే నా కన్నీను నువ్వే 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 Move your body. Move your body. నిన్ను కన్నది కబడే పిస్తా 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 యాడో కోటింగ్ పిస్తా 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 నా కన్నది కబడే పిస్తా 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 యాడో కోటింగ్ పిస్తా 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 Move your body. Sometimes I feel like flying high, oh high, baby girl. You know you make me go so wild, oh wild, baby girl. గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి గున్న గున్న మామిడి పిల్ల గున్న మామిడి తోటకి కావాలని ఉంది కావా మనము కలిసొని చుట్టుకి రోజు ఆటలుకొని ఆటకి ఫ్రెండును నేనే బాయ్ ఫ్రెండును నేనే నీ కన్నీను నేనే 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 But I don't think
ఇంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూసి కూడా అంత సైడ్ ఉన్నావేంటి? నా మనసు నా దగ్గర లేదు భయ్య. ఈ రోజు ఎవరికి ఇచ్చావు? ఈ జోడి స్టార్టింగ్ వచ్చినప్పుడు నాలో ఏముంది, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఏమీ లేదా? అన్ని ఉన్నాయి. ఎండాకాలంలో కూడా నాకు చలేస్తున్నట్టు ఉందన్నమాట. అన్ని వేసుకున్నా. ఏమైంది ఇంతకి? సదాగారిని మిస్ అవుతున్నా. ఆవిడేమైనా ఊరెళ్ళారా? ఆ చైర్లు అక్కడే కూర్చున్నారుగా. ఆవిడ చూడలేకపోతున్నాను నేను అసలు. అంటే చాలా మిస్ అవుతున్నాను. నేను చూసి మాట్లాడడం కూడా మాట్లాడలేను. అవును, ఈ మధ్యన నువ్వు స్ట్రైట్ రోడ్ తీసుకోవడం వల్ల ఔటర్ రింగ్ రోడ్ ని మర్చిపోయావు భయ్యా. ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడు మర్చిపోయి మనసులో ఉంటది అది. శేఖర్ మాస్టర్ కొత్త బిస్కెట్ మొదలెట్టాడు. మనసులో అలా ఆరాధిస్తాను అంతే. సదా గారు ఆల్ ది బెస్ట్. ఓ చలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే. నా పర్ఫార్మెన్స్ గురించి ఉండేది మర్చిపోతానే, ఎక్సైట్మెంటే పోతుంది. ఓ నేను ఎంత చెప్తాను మీకు అటే ఉందా? బట్ స్టిల్ ఐ మిస్ యూ. ఇక్కడ చిట్టియా చిట్టి ఏంటి ఆ డైలాగ్ ఏంటి? రావడం కొంచెం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా. చాలా బాగుంది. బాయ్ వెళ్ళండి. ప్రాపర్టీ థాట్ అయితే నిజంగా చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. ఎవ్వరు ఇక్కడ కూర్చున్నప్పుడు గానీ ఆడియన్స్ గానీ యూ కెన్ నెవర్ ఇమాజిన్ దాంట్ నుంచి బాయ్స్ సడన్ గా వస్తారని. ఇట్ కేమ్ లైక్ అ రియల్ బిగ్ సర్ప్రైజ్. చాలా బాగుంది. పీయూష్ యాజ్ యూజువల్ నువ్వు ఆడినప్పుడు ఫుల్ అటెన్షన్ నీ మీదే ఉంటుంది. అంత బాగా చేస్తావు నువ్వు. అండ్ అంకిత పోటీగా విత్ పీయూష్ యూ డన్ రియల్ గుడ్ జాబ్. వెల్ డన్. వెయ్యి శేఖర్ మాస్టర్. చిట్టి ఆ కాన్సెప్ట్, ఆ డాన్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్, చాలా కొత్తగా, చాలా ఇన్నోవేటివ్ ఉంది. చాలా 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 బాగుంది. నేను D5 లో అవుట్ చేసా. అదే బాక్స్ లో ఓన్లీ హ్యాండ్ వచ్చి హెడ్ వచ్చేది. ఈ ఐడియా ఎందుకు రాలేదని, ఆ బాక్స్ నుంచి వాళ్ళు ఇద్దరు టప్ అని వచ్చారు, లేసి డాన్స్ చేస్తున్నారు. అంటే వీళ్ళు వెళ్ళే టైమింగ్ లో మళ్ళీ వీళ్ళు వస్తున్నారు. వీళ్ళు వెళ్ళారంటే వెనకాల వాళ్ళు వచ్చారు. అది నాకు చాలా కొత్తగా ఉంది. కానీ ఇదే కనుక మూవీలో పెట్టుంటే కనుక అదిరిపోయింది. బాయ్స్ నిజం చెప్తున్నా, ఒక్కొక్కరు కంటెస్టెంట్స్ లా చేశారు బాయ్స్. చాలా బాగా నచ్చింది. సూపర్. చిట్టి టోటల్ గా దీనంతా హిట్ అవడానికి కారణం ఒకే ఒకరు, అది ఓన్లీ పీయూష్. వన్ మ్యాన్ షో. వాడు బీభత్సంగా ఆడాడు తెలుసు. అసలు కళ్ళు ఎట్టు తిప్పనేకుండా చేశాడు, బీభత్సంగా చేశాడు. తర్వాత నాకు ఆ కింద చేసిన మూమెంట్ చాలా బాగుంది. రౌండ్ చేసి వచ్చి చేసావు కదా, అది సూపర్ గా ఉంది. ఇంకొకటి దీనికి అసలు ఊపు వచ్చింది ఆ సాంగ్ సెలెక్షన్ నీకు 100కి 50% మార్క్స్. దానికి చాలా బాగుంది, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్, థ్యాంక్ యూ. ఓకే, సో ఫస్ట్ రౌండ్ లో ఎక్సైటింగ్ పర్ఫార్మెన్స్ చూసాం. ఇక ఇప్పుడు రష్మి, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? హిమాంశు అండ్ ఆర్చి. లెట్స్ వెల్కమ్ హిమాంశు అండ్ ఆర్చి. This is where we fight! Oh my god! Sariga me, badani se, marchi me se.
prepare to fight. Oh my God. That's what we say. It's a geekdom. Sort of geekdom. Would be the geekdom. To be a star, we'll show you how. Reach for the skies and never, never give it up. This is where they die! We're wicked. Just kick it. We're wicked. So just kick it. Here we come and yo, we're coming up with something and you know that we are bringing it to number one. Full of fun and laughter, coming a little faster. Yeah, you know we're having fun. పాటకి మొత్తం బాయ్స్ అందరితో సమానంగా ఈ పాప కూడా అదరగొట్టేసింది. వెల్ డన్, సూపర్. సదా గారు, I have new favorites on the show and that's Himanshu and Archie. నిజంగా బుల్లెట్స్ లాగా ఉన్నారు. ఏంటి ఆ ఎనర్జీ? ఎక్కడ బాయ్స్? సైతేజ్ పెయింట్ ఉండాలి, పెయింట్ లేకపోతే యాక్ట్ అక్కడ వరకు పోదు కదా సైతేజ్. వాట్ ఎనర్జీ! AK-47 కంటిన్యూస్ గా ఇది చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది అది. ఒక్క తర్వాత ఒక మూవ్మెంట్ వస్తూనే ఉన్నాయి. అండ్ ఆర్చీ పీయూష్ నాకు అబ్బాయిలో నచ్చితే అమ్మాయిలో ఎక్స్ప్రెషన్స్ చిన్న 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 చేంజ్ ఓవర్స్ ఆర్చీలో చాలా బాగుంటాయి. ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకోటి అది బ్యాక్ ఫ్లిప్ హిమాంశు బాక్సెస్ పైన వెళ్ళి అంత హైట్ నుంచి చేసి కరెక్ట్ గా ల్యాండ్ అవ్వడం, ఇట్ ఈస్ సో టఫ్. యు వర్ లైక్ బ్యాంగ్ ఆన్ దే. చాలా 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 నచ్చింది. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. శేఖర్ మాస్టర్, తలకు పెయింట్ చేతులకు పెయింట్ అప్పుడే అనుకున్నా ఇది కూడా ఎక్కడికో వెళ్తుందని. ఎక్కడికో
హిమాన్షు ఆర్చి నీకు నిజంగా భలే కంటెస్టెంట్స్ దొరికారు. ప్రాణం పెట్టమంటే పెట్టేటట్టే ఉన్నారు ఇద్దరు. వాళ్ళు చేసే దాంట్లో కనబడుతుంది కొట్టాలి 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 అని. ఆర్చి వాట్ ఏ స్టైల్ ఆర్చి. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా బాగా నచ్చింది సార్ అయితే. శుభం. జానీ మాస్టర్. సూపర్ చేసింది అమ్మాయి. అమ్మాయి ఎక్స్ప్రెషన్, అమ్మాయి ప్యాషన్, అమ్మాయి డాన్స్, ఆ డీ టైటిల్ కొట్టుకొని వెళ్ళాలి అన్నట్టుగా తను నిజంగా చాలా బాగా చేసింది. గుడ్ కొరియోగ్రఫీ సాయి. అండ్ నాకు ఒక చిన్నది అనిపించింది ఏంటంటే డాన్స్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి, కొంచెం అది మిస్ అవుతుంది. నవ్వుతూ చేయండి, అదొక్కటే నీలో ప్రాబ్లం, ఇంకేం లేదు. అండ్ బాయ్స్ అయితే సో టోటల్ గా నేను ఆల్ ది బెస్ట్. ఇలాగే మన ఢీ షోని ఇంకా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. ఓకే, సో ఇక ఇప్పుడు ఓటింగ్ టైం. టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ జోడీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, కమెంట్స్ వరకు అయితే రెండు జోడీస్ కి ఈక్వల్ గానే వచ్చాయి. సో ఓటింగ్ ఎలా ఉంటుందో చూడాలి. సదా గారు. నేను ఇవాళ ఒక గ్రాండ్ ఫినాలే యాక్ట్ చూసేసా. సో నా ఓట్ ఆ యాక్ట్ కి వెళ్తుంది. అండ్ దట్ యాక్ట్ ఇస్ హిమాన్షు అండ్ ఆర్చి. థ్యాంక్ యూ సదా గారు. థ్యాంక్ యూ. శేఖర్ మాస్టర్. డెఫినెట్ గా రెండు బాగున్నాయి. మై వర్డ్ గోస్ టు పీయూష్ అండ్ అంకిత. జానీ మాస్టర్. చాలా రోజుల తర్వాత నాకు అనిపించింది డీకి ఒంటరికి ఎందుకు వచ్చానబ్బా, జోడితో ఎందుకు రాలేదు అనిపించింది. ఎందుకంటే ఇంకా ఓటు కలిసి వచ్చేది. ఒక్క నిమిషం కొంచెం అడుగుతాను. సరే ఎక్కడున్నా కూడా ఇక్కడ ఉంటది. మా కొంచెం బయటికి రా. వచ్చావా? ఏది నచ్చింది నీకు? అది నచ్చిందా? నాకు ఇది నచ్చింది. ఏం చేద్దాం? సర్లే, నేను నా తిప్పలు నేను పడతాను. లోపలికి రా. సార్ ఆవిడ ఏమన్నారు? ఆమెకి ఇంకొకటి నచ్చింది, నాకు ఇంకోటి నచ్చింది. సో టై అంటే 50-50 ఇవ్వాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. 3 జడ్జెస్ లో 2 జడ్జెస్ 1-1 ఓట్ వేశారు. అండ్ థర్డ్ జడ్జ్ ఇద్దరికి ఈక్వల్ ఓట్ ఇచ్చారు, హాఫ్ అండ్ హాఫ్. సో ఫస్ట్ రౌండ్ క్యాష్ ట్రాన్సాక్షన్ జరగదు అండ్ విన్నర్స్ మాత్రం ఇద్దరు. ఓకే, సో ఇక ఇప్పుడు సెకండ్ రౌండ్ ఫర్ 2 lakh rupees ఛాలెంజ్. సాధారణంగా ఎవరు ఫస్ట్ రౌండ్ విన్నర్స్ అవుతారో వాళ్ళు సెకండ్ రౌండ్ ఎవరితో స్టార్ట్ చేయాలో డిసైడ్ చేస్తారు. బట్ ఫస్ట్ రౌండ్ అమౌంట్స్ ఏవి ట్రాన్స్ఫర్ అవ్వలే కాబట్టి లాస్ట్ ఎపిసోడ్ హైయెస్ట్ అమౌంట్ సుధీర్ మీ దగ్గర ఉంది కాబట్టి ఫస్ట్ రౌండ్ తర్వాత కూడా హైయెస్ట్ అమౌంట్ నీ దగ్గరే ఉన్నట్టు. యూ విల్ డిసైడ్ మీ టీం నుంచా జోడీ వీళ్ళ టీం నుంచా? రష్మి గారి టీం నుంచి. రష్మి గారు చెప్పండి. ప్రదీప్ గారు ఏ జోడీని పంపిస్తున్నారు? రాహుల్ గారు అండ్ దర్శిని గారు రాబోతున్నారు. ఓకే, లెట్స్ వెల్కమ్ రాహుల్ గారు అండ్ దర్శిని గారు. రగులుతోంది మొగలి పొద, గుబులుగుంది కన్నయ్యదా. రగులుతోంది మొగలి పొద, గుబులుగుంది కన్నయ్యదా. నాగినిలా వస్తున్నా, కౌగిలి లేగిస్తున్నా, కాటేస్తావా వాటేస్తావా. రగులుతోంది మొగలి పొద, వగల మారి కన్నయ్యదా. రగులుతోంది మొగలి పొద, వగల మారి కన్నయ్యదా. నాగస్వరమూదేస్తా, నాలో నేను కలిపేస్తా, కాటేస్తానే వాటేస్తానే. రగులుతోంది మొగలి పొద, వగల మారి కన్నయ్యదా.
కళ్ళతో చూసుకో కరిగిస్తాలే కవ్విస్తాలే తాపంతో ఉన్నా తరుముకు వస్తున్నా రగులుతోంది మొగలి పొద పగల మారి కన్నయ్యద నాగినిలా వస్తున్నా కోగిలినే ఇస్తున్నా కాటేస్తాలే వాటేస్తాలే రగులుతోంది మొగలి పొద పగల మారి కన్నయ్యదా రగులుతోంది మొగలి పొద వగల మారి కన్నయ్యదా ఎప్పుడో పుట్టక ముందు టీవీల్లో వచ్చిందంట ఈ పాట, అప్పుడు చూడడమే తప్ప ఇంత అద్భుతాన్ని ఎప్పుడు చూడలేదు. సో సదా గారు పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నేను నిజంగా స్టన్ అయిపోయా. అందరూ ప్లీజ్ డాన్సర్ శశి నాలో నేను కలిపేస్తా. లేట్ 80s 90s లో ఇది పెద్ద ట్రెండ్ ఉండేది కదా, అది మళ్ళీ మీరు ఇప్పుడు రీక్రియేట్ చేయడం చాలా బాగా నచ్చింది. గెటప్స్ నుంచి ఆ డీటెయిలింగ్ ఉంది కదా, ఎవ్రీ సింగిల్ థింగ్, అంటే దర్శిని ఆ ఫేస్ లో ఆ స్నేక్ డీటెయిలింగ్ మొత్తం చేశారు. కరెక్ట్ గా సూట్ అయింది వీళ్ళిద్దరి మీద. స్నేక్ గెటప్ గానీ ఆ మూవ్మెంట్స్ గానీ నిజంగా మీ ఇద్దరు బోన్సే లేనట్టు ఉంటుంది. మీరు ఒకటి నాకు చాలా బాగా నచ్చింది, ఆ దర్శిని జుప్ అని వచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్ గా షీ కేమ్ లైక్ ఫ్రమ్ నో వేర్, కరెక్ట్ గా వచ్చింది అది ఒకటి. తర్వాత మీరు ఇద్దరు చేసినప్పుడు రోల్స్ ఇవన్నీ చేసినప్పుడు నిజంగా ఇద్దరు ఆడినట్టే అనిపించింది. Beautiful creation this was. ఏం చెప్పాలి శశి, వెరీ నైస్. వెయ్యా శేఖర్ మాస్టర్. శశి ఏంటి శశి ఇంత బాగా చేస్తే ఎలా? వాళ్ళ కాస్ట్యూమ్స్ చూడు ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగున్నాయి శశి. కాస్ట్యూమ్స్ చాలా గ్రాండియర్ గా ఉంది. దర్శిని రాహుల్ ఎత్తుకొని బ్యాక్ బెండే వేవ్ చేసింది కదా, మనకి బాగా ఫ్లోగా గాలి వచ్చే చోట ఒక క్లాత్ పెడితే ఎలా వస్తుంది అది అలా చేసింది తను. సదా అన్నట్టు నిజంగా బాడీలో బోన్స్ లేనట్టే ఉంది, చాలా ఫ్లెక్సిబుల్ మా, చాలా చోట్ల వేవ్ చేసింది. రాహుల్ అలా పట్టుకున్నప్పుడు వెనక నుంచి వచ్చి అది ఎలా వచ్చిందో కూడా తెలియదు. ఒక్కసారి ఆ బిట్ చేయరా? నిజంగా ఇద్దరు బాడీ లాంగ్వేజ్ యాక్చువల్లీ స్నేక్ లాగే ఉన్నాయి. చాలా బాగా చేశారు రాహుల్ అండ్ దర్శిని. కొరియోగ్రఫీకి, కాస్ట్యూమ్స్ కి మీ టీం అందరికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా శశి అంటే ఒక సాంగ్ కరెక్ట్ ఫుల్ఫిల్ అవ్వాలంటే అన్ని కావాలి. దీంట్లో అన్ని కుదిరింది. ప్రతి మూమెంట్ నేను నిజంగా పావులు చూసినట్టే ఉంది వాళ్ళని డాన్స్ చేస్తుంటే. టూ గుడ్ మా, టూ గుడ్. జానీ మాస్టర్. శశి నేను ఏ పొజిషన్ లో ఉన్నా నాకు ఏదైనా అవకాశం వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా నీకు కొరియోగ్రఫీ ఛాన్స్ ఇస్తాను బాబు.
నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను చాలా డిఫరెంట్ వేలో వెళ్తున్నారు. అంటే చిన్న గోర్ దగ్గర నుంచి తల హెయిర్ వరకు పర్ఫెక్షన్స్ అన్ని చూసుకుంటూ కాస్ట్యూమ్, మేకప్, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి ఏంటి అనేది నిజంగా అసలు సూపర్ అబ్బా. నేను చూసిన పర్ఫార్మెన్స్ అన్ని సూపర్గా ఉన్నాయి. సో టోటల్ గా చాలా 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 సూపర్ గా చేశారు. 3 minutes లో నాన్ స్టాప్ ఇంత అందంగా అందరూ ఫార్ములేషన్స్ పెట్టి చాలా బాగా చేసినందుకు నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ టీమ్ అండ్ సూపర్ కొరియోగ్రఫీ. కొత్తగా ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు, బట్ ఒకటి మాత్రం చేస్తాను. Mira, mira mi son, mira, mira mi son, mira, mira mi son. Meli tipputadu janam kosam. Thank you everybody. Thank you so much. Thank you. Good luck. సో సెకండ్ రౌండ్ ఇట్ సైడ్ నుంచి స్టార్ట్ చేశారు అండ్ వీళ్ళకి గట్టి పోటీ ఇవ్వడానికి ఇట్ సైడ్ నుంచి సుధీర్, వినయ్ అండ్ రిషిక. లెట్స్ వెల్కమ్ వినయ్ అండ్ రిషిక. వర్షం వస్తే మనందరం ఆనందపడతాం, కానీ ఈ గూడెంలో వాళ్ళు మాత్రం భయపడతారు. ఎందుకంటే వర్షం వచ్చిన ప్రతిసారి ఒక వింత జీవి వచ్చి ఈ గూడెంలో ఉన్న ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతుంది. అందుకే వీళ్ళకి వర్షం అంటే చచ్చేంత భయం.
దారైనా గాని శోధించేది శోధించాలి ఏదేమైనా గాని. ఓకే, సో ఈ ట్రైబల్ యాక్ట్ ముందుగా శేఖర్ మాస్టర్. బాయ్స్ వెరీ రిష్కా కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ అంటే చిన్న కన్ఫ్యూజ్ అయ్యా, ఇద్దరు మేకప్ ఉండి ఒకేలాగా ఉండుంటే రిష్కా ఎవరు అన్నట్టు చూసా. తర్వాత అర్థమైపోయింది బాడీ లాంగ్వేజ్. బాగా చేశారు ఫస్ట్ ఇద్దరు చేసింది, కానీ ఏదో చూసినట్టు అనిపించింది, అంటే ఫ్రెష్ ఫీల్ రాలేదు. ఓవరాల్ యాక్ట్ అయితే బాగుంది. వావ్ ఫ్యాక్టర్ మ్యాజిక్ అయ్యే మిస్ అయింది అనిపించింది. ప్రేమ్ ఉన్నాడా? ప్రేమ్ నువ్వు సుచిన్కి చెప్తామని చెప్తున్నాను. మనం ఫైనల్ కి వెళ్తున్నాం కదా, బిగినింగ్ స్టేజ్ లో ఇది ఓకే బాగానే ఉంటది, ఏదో మ్యాజిక్ ఏదో వావ్ ఫ్యాక్టర్ ఇంకేదో కావాలి ప్రేమ్. మీ మూమెంట్ లో ఉంటుందా కాన్సెప్టా లేదా కాస్ట్యూమ్స్ ఏదో తెలియదు కానీ అది వావ్ అనిపించలేదు, అది కావాలి. చెప్పు సుచిన్కి. ఓకే నెక్స్ట్ టైం. సదా గారు. యాక్చువల్లీ వావ్ ఎలిమెంట్స్ కానీ ఏదో ఫ్యాక్టర్స్ ఉండాలి కదా, అదే కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. వీళ్ళు చేసిన వరకు మొత్తం 100% కంటే ఎంత ఇవ్వాలి అంత ఇచ్చారు. అలాగే నాకు ట్రాక్ కూడా అంత బాగా ఇది అవ్వలేదు, దానివల్లే ఇంకా పర్ఫార్మెన్స్ లో కూడా కొంచెం అది ఎఫెక్ట్ అయినట్టు అనిపించింది. జానీ మాస్టర్. సాంగ్ బాగుంటేనే కొంచెం మూమెంట్స్ అట్టిట్ ఉన్నా కూడా హిట్ చేసేస్తారు. సో మనం ఎంత బాగా మూమెంట్స్ చేసినా కూడా ఎక్కదు, బికాస్ ఆఫ్ ఇది ట్రైబుల్ది కదా. మీరు తీసుకున్న సాంగ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ లా ఉంది. నెంబర్ 2 ఏంటంటే వావ్ ఫ్యాక్ట్ ఎందుకు రాలేదంటే నార్మల్ మూమెంట్స్ ఉన్నాయి, అందువలన ఇది ఫ్లాట్ కి వెళ్ళింది. సో మీరేం బాధపడకుండా నెక్స్ట్ టైం బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. ఓకే, ఓటింగ్ టైమ్. టీమ్ లీడర్స్ along with your jodies on stage please. ఫస్ట్ ఓట్ సదా గారు. రాహుల్ అండ్ దర్శిని. థ్యాంక్ యూ సదా. శేఖర్ మాస్టర్. రాహుల్ అండ్ దర్శిని. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. జానీ మాస్టర్. డెఫినెట్లీ రాహుల్ అండ్ దర్శిని. థ్యాంక్ యూ జానీ మాస్టర్. థ్యాంక్ యూ. చుక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను, అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. సో మొత్తానికి రష్మి నీ పొలంలో మొలకలు వచ్చా. దాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా, తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే. ఓకే రెడీ. సో సుధీర్, నీకు మసాజ్ చేయడం వచ్చా? చాలా సింపుల్ టాస్క్. సుధీర్ మసాజ్ పార్లర్. సుధీర్ మీరు మసాజ్ చేసే మసాజిస్ట్. నేను మిషనరీస్ చూశాను. మసాజ్ చైర్ ప్లీజ్, మసాజ్ చైర్. ఓకే, సో ఎవరెవరు ఈ కుర్చీలో కూర్చుంటారు నేను చెప్తా ప్లీజ్. ఓకే చలో పండగ చేసుకో. ఫస్ట్ జానీ మాస్టర్. నేను రాహులా? రండి రండి మాస్టర్ రండి. కరకర కండల రోషం పోటెత్తుతాది జనం కోసం. ఓకే సో సుధీర్, ఇక్కడ క్యాచ్ ఏంటంటే 100% కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో సుధీర్ మసాజ్ పార్లర్ కస్టమర్ నంబర్ 1, 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీడ్. ఏంటో ఈ కర్మ. సార్ చిరాకు పడుతున్నారు సార్. ఓయ్ సరిగ్గా చేయవా? నాకు లోపల నుంచి బాగా లోపల నుంచి కావాలి. లోపల నుంచి? లోపల నుంచి. సుధీర్ బాలేదు మా, కొంచెం బాగా ట్రై చెయ్యి. ఎంత ఉందంటే కాలు ఎంత ఉండదు. ఓకేనా? సాటిస్ఫై అవుతున్నారా? అయినట్టు అనిపిస్తుంది కానీ అవట్లా. ఇప్పుడు ఏరియా చేంజ్. ఏరియా చూడ్డానికి మామూలుగా ఉంటాడు కానీ మనిషి గట్టోడే. చేయలేని పనులన్నీ చేస్తున్నారా జీవితం. ఏమేం సార్? నేను మసాజ్ చేయమన్నాను, ఇంకేదో చేయమనిలా. చిచి నాకు ఏం తెలుస్తా, నేను మసాజ్ చేస్తాను. నువ్వు వేరే విధంగా చేస్తున్నావు. క్యాన్సిల్, నాకు ఇలా వద్దు. సార్ ఏమన్నా కొత్త మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు ఈ మధ్య? అదే నువ్వు డైలీ డీలే చేస్తున్నావు కదా, నేను బయట ట్రై చేస్తున్నాను. మాస్టర్ హ్యాపీ కాలేదంటే కస్టమర్ వెళ్ళిపోతారు. చెప్తా ఇంకేం నొక్కాలి భయ్యా, అన్ని నొక్కుతున్నాం ఇక్కడ. సారీ సార్, మిమ్మల్ని కాదు. పర్లేదు. ఇక్కడ పై నుంచి కిందకి వెళ్ళాలా, కింద నుంచి పైకి రావాలా? ఇంకో చేపు బిజీగా ఉన్నాడు, వదిలేసి 2 చేతులు అయితే ఫ్రీగా.
ఏంటది మసాజ్ అంటే ఎలా చేయాలి సార్? కూర్చో. మసాజ్ చేస్తారుగా. జనరల్ గా అన్ని ప్లేసెస్ లో జరిగే మసాజ్ చూపిస్తున్నా. అస్సలు ఉంటే నచ్చదు బాబా. ఏంటిది? ఏం చేస్తున్నారు? షర్ట్ ఇప్పుతున్నారేంటి? మసాజ్ అలాగే స్టార్ట్ అవుతుంది. జానీ మాస్టర్ అలాగే స్టార్ట్ అవుద్దా? అదే డి జోడీలో సుధీర్ ఉంటారు కదా, ఆయన నేర్పించాను. జోబులు ఏమైనా ఉన్నాయా? నన్ను అడగొచ్చుగా, నేను తీస్తా. అరే బా, 10 का 20, 10 का 20, 10 का 20. ఏం చేస్తున్నారు సార్? ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు టాస్క్ అని చెప్పని ఫోన్ లో అమ్ముకునే వ్యాపారం పెట్టారు. అసలు మసాజ్ జరగలా, మసాజ్ చూడాలి. సదా గారి కోసం మసాజ్ చేయించుకోవా సుధీర్? మాస్టర్ చైన్ అడ్డం వస్తున్నావు మాస్టర్ మసాజ్ లో. అదే ఆ చైన్ కూల్ గా కళ్ళు మూసుకోసారి చూడు, చేసినా చేయనట్టే ఉంటది. అలాగే ఉండు, గట్టిగా గాలి పీల్చు. ఇప్పుడు ఎక్కడి నుంచి వదులుతావు? నోట్లోంచి వదులు. ఓకే, ఇప్పుడు నోట్లోంచి పీల్చు. ముక్కులో లెఫ్ట్ సైడ్ దాంట్లోంచి వదులు. వెరీ గుడ్. ఇప్పుడు ముక్కు నోరు మూసుకుని చెవులోంచి వదులు. చెవులోంచి ఎలా వదులుతారు సార్? అది కష్టంగా ఉంటది కదా సార్. మాట్లాడరేంటి? కళ్ళు మూసుకోమన్నాడు, ఇప్పుడు తెరవలో చెప్పలేదు సార్. భయ్యా మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉండి ఇలాగా. ఏం చేస్తా? నా తరఫు నుంచి గిఫ్ట్ ఇది. ఏంటి గిఫ్టా? ఎవరికి ఇచ్చేస్తున్నావు గిఫ్ట్? ఎవరికి ఇచ్చేస్తావు గిఫ్ట్? సదమన్ నా గిఫ్ట్. ఒంగోలు నా గిఫ్ట్ ఇస్తుంది. లుక్ ఎట్ దిస్ చైన్. అంటే మసాజ్ చేసినందుకు ఎవరు డబ్బులు తీసుకోరా? ఆయన ఉంగరం తీసుకున్నారు. డబ్బులు తీసుకునే అలవాటు లేదంట ఆయనకి. సార్ మొత్తం నిలువున దోచేశారు కదా సార్. ఇది ఇంత మోసం ఏంటి భయ్యా? ఏ చైన్ ఇవ్వమ్మా తల్లి. ఏ చైన్? నా గోల్డ్ చైన్. అది ఎప్పుడో తీసుకున్నా. ఇప్పుడు తీసుకున్నావుగా. నువ్వు చైన్ గురించి చూస్తే షూలు దెబ్బతాయి, పోతాయి. షూ ఇప్పుడేగా ఉండాలి ఇక్కడ. నువ్వు వేసుకోలేదా? నిజంగా భయ్యా, నువ్వు ఒక్కడో చాలు. నా కోసం పుట్టట్టు ఉంటుంది అప్పుడప్పుడు చూస్తుంటే నా లైఫ్ ని. ఏంటి భయ్యా ఇది? ఏంటి బెల్ట్ కూడా? భయ్యా భయ్యా అన్నా ఇగో పక్కన ఆడుకో. ఓకే, సో ఇప్పుడు సెకండ్ రౌండ్ ఫినిష్ అయింది అండ్ టాస్క్ కూడా ఫినిష్ అయింది. అండ్ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే థర్డ్ రౌండ్ మనం మొదలు పెట్టాలి. అది కూడా సరిగా రష్మి, నువ్వు హ్యాపీ కదా? చాలా 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 హ్యాపీగా ఉన్నా నేను ఫుల్ గా, అసలు మామూలు కాదు. సుధీర్, నువ్వు కూడా హ్యాపీ అని నాకు తెలుసు. నువ్వు హ్యాపీ? థర్డ్ రౌండ్ ఫర్ 3 lakh rupees ఛాలెంజ్. సుధీర్, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారండి? పండు అండ్ విద్య భయ్యా. సో లెట్స్ వెల్కమ్ పండు అండ్ విద్య. అరే పండు పండు, టీ టైటిల్ రష్మి టీం వాళ్ళు వినైపోయారంట్రా. అవునా? మరి ఏం చేద్దాం రా? ఇంకేం చేస్తాం రా, మంది వేస్తే చిందేయడమే. మందేస్తూ చిందైరా, చిందేస్తూ మందైరా, చుక్కల్లో పక్కైరా, పక్కేసి చుక్కైరా. జల్సా చెయ్యి, జల్సా చెయ్యి, ఆడి పాడి జల్సా చెయ్యి, జల్సా చెయ్యి, జల్సా చెయ్యి, ఆడి పాడి జల్సా చెయ్యి. కోటలోన పాగా వెయ్యి, రాత్రిరంత ఇరగదీయి. మందేస్తూ చిందైరా, చిందేస్తూ మందైరా, చుక్కల్లో పక్కైరా, పక్కేసి చుక్కైరా.
నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్ను తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా. ఏ వెలుగు చూడు వెలుగు చూడు, పగలు లాంటి వెలుగు చూడు, రాత్రి పూట సూర్యుడులా వెలుగుతున్న ఇల్లు చూడు, ఇంటి మీద బల్పు చూడు, బల్పులోని కలరు చూడు, కళ్ళు చెదురు కాంతి చూడు, కాసుకున్న పవరు చూడు, అప్పుంటే కొండ మీద కోతైనా దిగుతుంది, అప్పుంటే కొండ మీద కోతైనా దిగుతుంది. శ్రీకాంత్ అబ్బా పోయిందా? అయ్యయ్యో శ్రీకాంత్, అప్పుడే పోయావా శ్రీకాంత్? డి అంటివి, డి టైట్లు అంటివి, నరికేస్తా అంటివి, పెళ్ళంటివి, అప్పుడే పోయావా శ్రీకాంత్? శ్రీకాంత్ ఒరే టైం అయింది, రారా. అప్పుడే పోతివా కొడుక? ఇంక తీన్మారంటే ఇష్టం కదరా, ఒకసారి అందరం కలిసి చేద్దాం. మందేస్తూ చిందేరా, చిందేస్తూ మందేరా, చుక్కల్లో పక్కేరా, పక్కేసి చుక్కేరా, జల్సా చెయ్యి ఆది పాడి జల్సా చెయ్యి, కోటలో నా పాగా వెయ్యి, రాత్రిరంతా ఎరగ చెయ్యి. మందేస్తూ చిందేరా, చిందేస్తూ మందేరా, చుక్కల్లో పక్కేరా, పక్కేసి మందేస్తూ చిందేరా, టైటిల్లో పోయేరా. అరే పాండు లేరా ప్రాక్టీస్ చేద్దాం. ఏంటిది అంత కళ? పద పద ప్రాక్టీస్ పోదాం. మందేస్తూ చిందేరా, చిందేస్తూ మందేరా. ఓకే, సో సదా గారు బాగుంది, ఫన్నీగా ఉంది, ఎంటర్టైనింగ్ గా ఉంది, మజా ఉంది. ఒకటి ఆ బాటిల్ ఓపెన్ అయ్యి దాని నుంచి విద్య రావడం, అది బాగుంది. అలాగే కార్ట్ మీద మీరు చేశారు కదా, విద్య చేయి పట్టుకుని మీరు బ్యాక్ వెళ్ళడం, అది బాగుంది. అన్నిటికంటే ఆ బిట్ ఉంది కదా, డెడ్ బాడీతో మీరు చేసేది, అదైతే నిజంగా చాలా నవ్వు వచ్చింది అక్కడైతే. నైస్, బట్ అగైన్ కొంచెం లాస్ట్ టైం కంటే డ్రాప్ అనిపించింది. సో అది మాత్రం గుర్తుపెట్టుకో. శేఖర్ మాస్టర్ సాంగ్ లో మజా ఉంది, మీరు చేసిన డాన్స్ లో కూడా మజా ఉంది. జిత్తు ఎక్కడ? వాయిస్ జల్సా చెయ్యి ఆడి పాడి జల్సా చెయ్యి. జిత్తు నాకు బాగా నచ్చింది ఏంటంటే, పండు బెండ్ అయితే ఒక లెగ్ తో పంపు కొడుతుంటే ఇటు బాయ్స్ అందరికి మందు ఇచ్చేది చాలా బాగుంది. అది అంటే కొత్తగా ఉంది, కొరియోగ్రఫీ కనపడింది, చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. అదొకటిను మళ్ళీ ఇక్కడ పండు వచ్చి నాలుక అంటే లెగ్ అనేది చాలా బాగుంది. పండు బాగా చేసావు కూడా నువ్వు. థ్యాంక్ యూ సో మచ్.
బిగినింగ్ ఒక కుర్రోడు ఇక్కడ ఉన్నాడు, ఆడు భలే చేసాడు ఓపెనింగ్ ఒక బిట్. ఒక చేయరా ఒకసారి. బాగా చేసాము. అంటే ఆ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంది. పండు చేసింది మాత్రం స్టైల్ చాలా బాగుంది. పండు చేయటం వల్ల ఇంకా ఎన్హాన్స్ అవుతుంది మూమెంట్, ఆ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది. పండు సూపర్ సూపర్. కొరియోగ్రఫీ నాకు నచ్చలేదు, ఇది మన స్టాండర్డ్స్ కాదు, బాగా చెయ్యి తప్పకుండా. తర్వాత పండు ఫోక్ ని బాగా డెవలప్ చేయి. నాకు దీంట్లో బాగా నచ్చింది సీట్ వేసుకుని వెళ్తా ఉంటే నువ్వు పగలు కొట్టదు చూసావా, అంటే ఇలాంటి సాంగ్స్ అలాంటే కావాలి. తర్వాత శేఖర్ అని చెప్పినట్టు ఆ పంపు కొట్టేది అది ఒకటి బాగుంది. తర్వాత బండి మీద వేవ్ తీసేది ఇంకా బాగా వెళ్ళొచ్చు దాన్ని. ఇంకా ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. ది జోడీ సెలబ్రిటీ టైం. ఓకే, సో ఇక ఇప్పుడు రష్మి మీ టీం నుంచి వాళ్ళకి ఆన్సర్ ఇచ్చేలా ఎవరు వస్తున్నారు? శ్వేత అండ్ శ్రీకాంత్. లెట్స్ వెల్కమ్ శ్వేత అండ్ శ్రీకాంత్. హిందీలో ఆపి తెలుగులోకి రా. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. సైజ్ చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. అయ్యో పాపో అయ్యో పాపో. జువ్వాల పాలెం జంక్షన్ కాడ టైలర్ షాపు టైగర్ బాబు. అరే జువ్వాల పాలెం జంక్షన్ కాడ టైలర్ షాపు టైగర్ బాబు. సూపులతోనే చుట్టూ ముట్టి గుండెలు తీసాడు. ఎవరు ఇది? అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం. అరే బీట్ బాగుంది కానీ బాస్ కి మాస్ అయితే బాగుంటుంది కదా. మాస్ ఏంటి క్లాస్ ఏంటమ్మా, బాస్ కి ఏదైనా సూపరా. రెండు కలిపి కొట్టండి. ఏం బాసు? లెట్స్ డూ ఇట్. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. Wow, that's really big. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. సైజ్ చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. ఓ స్టూడెంట్ కుర్రగాడు మా పక్కన ఉండేవాడు. ఇంగ్లీష్ నాకు నేర్పిస్తానంటూ ట్యూషన్ పెట్టాడు. తీరా ఇంటికి పోతే ఇంగ్లీష్ ముద్దుల టెన్షన్ పెట్టాడు. ఏలడు పిల్లోడేవాడు, కేజీ చదివేవాడు. ఇలాంటి పోరి పక్కింట్లో ఉంటే పాడైపోతాడు. పచ్చి పిందటి వాడు నీ జుబు సోకి పండిపోతాడు. ఏమైంది నీకు? అంతో ఇంతో అందంగా ఉంటా, ఐస్కాంతాన్ని మింగేసి ఉంటా. అందరి కళ్ళు నా మీదే పడితే అరిగిపోతుందా. అక్కడ ఇక్కడ ఎవరికంట ఎక్కువ నువ్వు చెప్పవే గుంట. నీకంత సీను సినిమా లేదు తెలుసుకోమన్నా. ఓలమోలమో ఈడెక్కడోడే నా నెత్తికెక్కి తైతక్కలాడే. ఏ మాట అన్నా వేడెక్కుతాడే. వీడి జోలికెళ్తే ఇప్పు మోతమోగుడే. అయ్యో అయ్యో
అయ్యో పాపం అయ్యో పాపం అయ్యో పాపం Who's next? Change the beat. మచ్చి రెడీయా మచ్చి రెడీయా మచ్చి రెడీయా ఓకే 1 2 3 4 As she stalked the room, I could feel the aura of her presence. Every head turned, feeling passion and lust. The girl was persuasive, the girl I could not trust. The girl was bad, the girl was dangerous. రాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు సైజు చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. ఓకే సో ముందుగా సదా గారు. Manoj and boys on stage. అయ్యో పాపం బాగుంది మూవ్మెంట్స్, సాంగ్ సెలెక్షన్ అన్ని, వాళ్ళ ఎనర్జీ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్. చాలా చోట్ల శ్రీకాంత్ కరెక్ట్ ఆ మీసం ఫేసింగ్ ఉంది కెమెరా వైపు, ఆ ఫీమేల్ ఎక్స్ప్రెషన్స్ లిరిక్స్ ఇస్తూ చేస్తున్నారు. చూడడానికి ఏదో ఒక క్లాష్ లాగా ఉంది. నిజంగా మూవ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. ద వే దే పర్ఫార్మ్డ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. థ్యాంక్ యూ మేడం. శేఖర్ మాస్టర్. మనోజ్ కొత్తగా ట్రై చేసావు. తను చెప్పినట్టు ఏంటంటే సగం లేడీ గెటప్ వేసావు కదా, అది నువ్వు వాడు తిప్పిచ్చేస్తుంటే జంటిది కనపడకుండా ఉంటే, అంటే తను ఇట్లా అని మళ్ళీ ఇటు తిరిగేటప్పుడు అబ్బాయి ఉన్నప్పుడు అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. అది అక్కడే డిస్ట్రాక్ట్ అయ్యాం. ఫోక్ దానికి హిప్ హాప్ వెస్టర్న్ చేశారు కదా, అది మాత్రం శ్రీకాంత్ శ్వేత చేశారు. ఆ స్టైల్ మాత్రం అదిరిపోయింది. రవితేజ ఆడి నిజంగా ఆడి స్టైల్ ఏ మాత్రం మిస్ అవ్వలేదు. సూపర్ రా, బాగా చేసావు, చాలా బాగుంది. బాయ్స్ మీరు కూడా బాగా చేశారమ్మా. ఓకే బాగుంది, థ్యాంక్ యూ సార్. జానీ మాస్టర్. మనోజ్ ఏం లేదు, నువ్వు చేసిన కంపోజింగ్ చాలా బాగుంది. ప్రాబ్లం ఏంటంటే స్ట్రైట్ అయిపోయింది. నీ ఫాల్ట్ ఏమీ లేదు దీంట్లో. డాన్సెస్ ఏంటంటే డైరెక్ట్ స్ట్రైట్ గా చేశారు. నా సజెషన్ ఇలాంటి ఏదైనా చేసేటప్పుడు అమ్మాయి సాంగ్ కదా, బాగా ఎక్కాలి, కిక్ ఇవ్వాలంటే అమ్మాయి కాకుండా అబ్బాయికి నువ్వు తీసుకొని ఉంటే ఫోకస్ అంతా అబ్బాయి మీద ఉండేది, అప్పుడు ఆటోమేటిక్ ఎక్కేసేది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్. ఓకే ఇక ఇప్పుడు ఓటింగ్ టైం. థర్డ్ రౌండ్ విన్నర్స్. ఏంటి ఓటింగ్ టైం? ఎలా రావాలి? ఏమిటి ఏంటిది మొత్తం అన్ని దొబ్బేసి? ఇందాక షూ ఇచ్చారుగా. ఏంటి మీరు కళ్ళలో ఇచ్చుంటారేమో ఎవరికన్నా. నాకేమి ఇవ్వలేదు, షూ లేదు, ఏమీ లేదు, వాచ్ లేదు, ఇంటికి వెళ్ళాలి. కనీసం ఫోన్ కూడా లేవు మా మమ్మీకి ఫోన్ చేసుకుందాం అంటే. కాదు నాకు అర్థం కాదు, నీకు 2 ఫోన్లు ఎందుకు? ఫోన్ వచ్చి మమ్మీకి అందరికి, ఇంకో ఫోన్ ఎవరికి? అది మ్యూజిక్ కంపోజిషన్స్, ఎవరైనా ట్యూన్స్. ఏంటి భయ్యా ఏం లేకుండా ఎలా? ఏంటిది? వాచ్ తీసుకున్నారు, చైన్ తీసుకున్నారు, ఉంగరాలు తీసుకున్నారు. ఏదో ఒకటి ఇస్తే ఓకే కదా? ఏదో ఒకటి ఇస్తే అంటే ఏదన్నా ఒకటి. చైనా చైన్ భయ్యా. షూలేస్ భయ్యా. షూలేసా? షూసే భయ్యా. ఈ అమ్మాయి పద్ధతిలో నీ సామాన్లు నీకు మెల్లమెల్లగా వస్తాయి. ప్రస్తుతానికి మాత్రం షూ లేసి ఇచ్చాను. తర్వాత ఫోన్ కవరు, సిమ్ కార్డు. మా దగ్గర ఉన్న సామాన్ల వరకు మేము బాధ్యులు అవ్వచ్చు. మరి మేజర్ ఐటమ్ అయితే మేడం దగ్గర ఉంది. అది కూడా ఓటింగ్ తర్వాత ఆవిడ మైండ్ సెట్ బట్టి, మూడ్ బట్టి ఆవిడ డిసైడ్ అవుతుంది. మొత్తం జీవిత సంక్రాంతికి పోయినట్టుంది. జోడీ సెలబ్రిటీ టైం. ఓకే సో ఇప్పుడు ఓటింగ్ టైం. టీమ్ లీడర్స్ along with your jodies on stage please. జడ్జెస్ ముందుగా సదా గారు. కానీ నిజంగా ఇది అయితే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. మై వుడ్ గోస్ టు విద్య అండ్ పండు. థాంక్యూ. జానీ మాస్టర్ మీ ఓట్. శ్రీకాంత్ శ్వేతకి ఇస్తా.
ఓకే, ద డిసైడింగ్ ఓట్ శేఖర్ మాస్టర్. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు శ్రీకాంత్ సేవతాలు చాలా బాగా నచ్చింది. కానీ ఏదైనా కాంపిటీషన్ ఇస్ కాంపిటీషన్, అది కూడా క్లియర్ గా ఉంటే మనకు పర్ఫెక్ట్ ఉండేది. దట్స్ వై మై వర్డ్ గోస్ టు విద్యా అండ్ పండు. నిన్ను చూస్తే నిలవడమంటే నా చక్క బత్తాలు రత్తాలు రత్తాలు మోసోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుంది మనసే రైలు పట్టాలు. ఓకే, సో జానీ మాస్టర్, ఇవాళ జరిగిన పర్ఫార్మెన్సెస్ లో మీకు నచ్చిన జోడీకి ₹1,00,000 దండ. అందరు బాగా చేశారండి. దాంట్లో మేము డిసైడ్ అయ్యి ఒకరికి ఫిక్స్ అయినాము. అది ఎవరంటే రాహుల్ అండ్ దర్శిని. సన్న జాజిలా పుట్టే సిందిరం మల్లె తీగల చుట్టే సిందిరం తేనె తీగల పుట్టే సిందిరం సుందరి ఈ సుందరి. ఈ వారం డి జోడీ ఫినిష్ చేసుకున్నాం. అండ్ భయ్యా చైన్ గిన్ ఏదో ఇప్పి భయ్యా, ఒక గ్రామర్ ఇప్పి భయ్యా, బంగారం ఇంట్లో కొడతారు భయ్యా. సరే రా రష్మి, ఇప్పటి వరకు నీకు జరిగిన అన్యాయం నీకు తెలుసు కాబట్టి ఏమేం జరిగిందో ఆయనకు కావాల్సిందంట ఇచ్చేసేవా? అమ్మా నువ్వేంటి అంత ఎక్స్ప్రెషన్స్ వేరేది రాసుకుంటారు వాళ్ళు. చెప్పే రష్మి ఏమేం జరిగింది మొత్తం చెప్పే. ఏంటి మీకు ఆవిడగా నాకు ఆవిడగా? పంచ్ సూపర్ గా ఉంది. మీరు అలా అంటే చాలు మేడం. సరే ప్రదీప్, నేను అంతా అంటే చాలంట, వెళ్ళొచ్చు మనందరం. మీకోసం అన్ని వదులుకోమంటే వదిలేసుకుంటా గానీ టీజోడి వదిలేసుకో సదా కోసం. అబ్బా మీరు అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవరే, ఈ ట్రాక్ కూడా డివైడ్ చేద్దామని. గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ మీరు. ఇదిగో రష్మి, ఆమె ఏమిద్దాం అనుకుందో ఇచ్చేస్తుంది. వెళ్ళి నువ్వు అడిగితే గ్యారంటీ ఇచ్చేస్తా. ఇస్తాదిగా, డౌట్ లేదు నా మాట. రష్మి, ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చేయమ్మా. అమ్మా నువ్వు అంత ఎక్స్ప్రెషన్ పెట్టొద్దమ్మా తల్లి. చైన్ కావాలా? చైనే కావాలి. నువ్వు కావాలని అవడంలా ఇక్కడ. అటు చూడు అటు చూడు ఇటు చూడు, చైన్ ఏది మాట్లాడుతారండి. రెచ్చిపోకు, అటు చూడు చైన్ అటుంది. ఏది భయ్యా జోడీ, వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. టాటా బాబాయ్, గుడ్ నైట్. భయ్యో సుధీరణ బారి నుంచి నువ్వు ఎలాగైనా కాపాడాలి భయ్యా. మిమ్మల్ని కూడా వదలట్లేదా? అది కాదు భయ్యా, ఫైనల్స్ దగ్గర పడుతున్నాయి కదా, ప్రాక్టీస్ చేయమంటే గ్రౌండ్ తీసుకెళ్లి బ్యాటింగ్ ప్రాక్టీస్ నేర్పిస్తున్నాడు భయ్యా. నాకు ఇప్పుడు అర్థమైంది. లాస్ట్ వీక్ రష్మి కొట్టిన దెబ్బకి చిన్న మెదడు చిలకలూరుపేట, గతం గుంటూరు పోయినట్టుంది. నువ్వేం టెన్షన్ పడకు, మన వాళ్ళని ఎవరినైనా పంపించి ఆయన తీసుకురా, మొత్తం మ్యాటర్ సెట్ చేద్దాం. ఏంట్రా ఇంట్లో పడుకున్న లేపుకొచ్చి అమ్మ డ్రెస్ వేసి తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారు? ఏంటిది భయ్యా గుర్తుపట్టలేదా? ఈడని తెలీదు, నా పాలేరు. ఏరా త్రిమూర్తులు ఏం చేస్తున్నావు ఇక్కడ? వెళ్ళి ఇంటికి వెళ్ళి గేదెకి మేతేసి పాలు పితుకు. నేను వెళ్ళి పాలు పితకాల, లేకపోతే ట్యాపెట్ తిప్పుతావు ఏంటి? నీకు కరెక్ట్ రాంక్ మోగుడు అని ఒక ఆవిడ ఉంటారు. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రాండ్. ఏం చేస్తున్నావే? నీకేం చెప్పా? పిల్లలు పాలు పెట్టి స్కూల్ పంపిమంటే ఇక్కడ ఏం చేస్తావు నువ్వు? ఒరే సుధీర్ గారు, వీళ్ళు కాదు గాని తలపాకు కట్టుకుని తలతలా మెరుస్తున్నాడే, ఆయన తెలుసా? పోనీ ఆయన తెలీదు, మా ఇంటి ఎదురుకుంటాడు గోపాలరావు అంకుల్. ఆయన షాప్కి వచ్చి ఆంటీలు గోగుతున్నాడని నేను మ్యాటర్ ఇంట్లో చెప్పేస్తాను. 10% డిస్కౌంట్ కూడా ఇచ్చాడు, నాకు తెలుసా?